జగిత్యాల జిల్లాలో 22,000 రూపాయల లంచం తీసుకుంటూ రవాణా శాఖ అధికారి బద్రు నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కోరుట్లకు చెందిన శశిధర్ జేసీబీకి పొల్యూషన్ ఇన్సూరెన్స్ పత్రాలు లేవని సీజ్ చేసిన బద్రు నాయక్ కేసు లేకుండా ఉండేందుకు 40,000 డిమాండ్ చేశాడు. చివరకు 35,000కు ఒప్పందం చేసుకోగా అదే రోజు 13,000 ఇచ్చాడు. మిగతా 22,000 ఆయన డ్రైవర్ అరవింద్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు వారిని రిమాండ్కు తరలించారు. మరో 25 రోజుల్లో పదవీ విరమణ పొందనున్న ఆయన ఈ సమయంలో కూడా లంచం తీసుకోవడం గమనార్హం. ఫోర్త్ రోజు జేసీబీని సీజ్ చేశారు. జేసీబీలో ఇంపార్టెంట్ గా అన్ని పేపర్స్ ఉన్నాయి, కాకపోతే పొల్యూషన్ పేపర్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ తీసుకొని 40,000 డిమాండ్ చేశారు. ఆ 40,000 కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 కి డీల్ సెట్ అయింది. 13,000 అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకొని మిగతా 22,000 ఈ రోజు ఇవ్వమని చెప్తే మనం అప్రోచ్ అయితే మేము ప్రింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము. దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.